భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక మృదువైన గాయంలా మిగిలిపోయిన ప్రశ్న ఒకటి ఉంది. అదే రాధాకృష్ణులు ఎందుకు విడిపోయారు? పైకి చూస్తే ఇది ఒక విఫలమైన ప్రేమ కథలా అనిపించవచ్చు. కానీ నిజానికి ఇది ఒక అద్భుతమైన తత్వ ప్రకటన. మన పురాణాలు గానీ, భక్తి సాహిత్యం గానీ ఈ విడిపోవడాన్ని ఒక ముగింపులా చూడలేదు. విరహం అనే భావానికి ఇచ్చిన అత్యున్నత గౌరవంగా చూశాయి. రాధాకృష్ణుల విశ్లేషణలో అది ఒక మౌన ఉపదేశం. ఈ వీడియోలో మనం ఆ విరహ వేదన వెనుక ఉన్న రహస్యాల్ని చారిత్రక ఆధారాలతో, పురాణ గాథల సాక్షిగా, భక్తి సాహిత్యంతో పరవశిస్తూ, తత్వశాస్త్రం, మనస్తత్వ శాస్త్రాల లోతుల్లోకి వెళ్ళి ఒక కొత్త కోణంలో తెలుసుకుందాం. బృందావనం అంటే కేవలం ఒక ఊరు కాదు, అది ప్రకృతి పులకించిన చోటు. యమునా నది తరంగాలలో వేణుగానం వినిపించే గాలిలో ఒక అద్భుతమైన మాధుర్యం ఉంటుంది. ఒక అమాయకమైన నిర్దోషితనం ఉంటుంది. కృష్ణుడి అల్లరి, ఆ బాల్యలీలలు అన్నీ ఆ మట్టిలోనే మొదలయ్యాయి. ఇక్కడే రాధ కలిసింది. రాధాకృష్ణుల బంధం గురించి చెప్పాలంటే అది మన లోకపు సాధారణ పెళ్లిళ్ళ లాంటిది కాదు. సమాజం నిర్ణయించిన ఏ చట్టంలోనూ అది ఇమడదు. అది ఒక లీలాబంధం. అంటే శరీరాలకు సంబంధం లేని ఒక పవిత్రమైన అనుబంధం. అది భౌతిక ఆకర్షణను దాటి మనసును తాకి చివరకు పరమాత్మలో లీనమయ్యే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. అందుకే వారిది ప్రేమ కాదు, అది ఒక నిరంతర ధ్యానం. ఇక్కడ మనం ఒక కఠినమైన వాస్తవాన్ని చర్చించుకోవాలి. ప్రాచీన గ్రంథాలైన మహాభారతంలో గానీ, భాగవత పురాణంలో గానీ రాధ అనే పేరు మనకు ప్రముఖంగా ఎక్కడా కనిపించదు. ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ కాలక్రమేణా వచ్చిన భక్తి సాహిత్యంలో మాత్రం, ముఖ్యంగా జయదేవుని గీతా గోవిందం వంటి కావ్యాల్లో రాధాకృష్ణుల బంధం ఒక విడదీయలేని శక్తిగా అవతరించింది. ఇక్కడే మనకు రెండు కోణాలు కనిపిస్తాయి. చరిత్రను చూస్తే కృష్ణుడు రాజ్యతంత్రాన్ని నడిపే ఒక ధర్మయోధుడు. అదే భక్తి సాహిత్యంలో చూస్తే కృష్ణుడు కేవలం ప్రేమకు, మాధుర్యానికి ప్రతిరూపం. దీనిని బట్టి ఒక సందేహం వస్తుంది. రాధాకృష్ణుల మధ్య ఉన్న ఆ విరహం కేవలం ఒక సాహిత్య సృష్టా? లేక భక్తిని, తత్వాన్ని చాటి చెప్పే ఒక అద్భుతమైన రూపకమా? ఈ విశ్లేషణే మనల్ని అసలైన తత్వం వైపు తీసుకెళ్తుంది. కృష్ణుడు బృందావనాన్ని ఎందుకు వీడాల్సి వచ్చింది? దీనికి సమాధానం మధుర. కంసవధ కోసం కృష్ణుడి అడుగులు బృందావనం దాటి మధుర వైపు పడ్డాయి. అది ఒక ధర్మయుద్ధం, ఒక అనివార్యమైన కర్తవ్యం. కానీ సరిగ్గా అక్కడే రాధాకృష్ణుల మధ్య విరహ వేదన మొదలైంది. ఇక్కడ మనం ఒక విషయాన్ని లోతుగా ఆలోచించాలి. కృష్ణుడు కేవలం ధర్మం కోసమే వెళ్ళాడా? లేక ఆ బృందావన లీల పూర్తి కావాలనేది ప్రకృతి సంకల్పమా? భక్తి సంప్రదాయం దీనిని చాలా అందంగా వివరిస్తుంది. బృందావనం అంటే ఒక అనుభవం, మధుర అంటే ఒక బాధ్యత. అనంతమైన ప్రేమకు, అనివార్యమైన బాధ్యతకు మధ్య వచ్చిన ఆ దూరమే ఈ విరహం. హృదయం బృందావనంలో ఉన్న దేహం మాత్రం బాధ్యత కోసం మధురకు వెళ్ళక తప్పలేదు. కృష్ణుడు వెళ్ళిపోతుంటే రాధ ఎందుకు ఆయన్ని అనుసరించలేదు? ప్రేమించిన వాడు దూరం అవుతుంటే ఆమె ఎందుకు బృందావనంలోనే ఉండిపోయింది? ఇది ఒక మిస్టరీలా అనిపించినా దీని వెనుక ఒక అద్భుతమైన తత్వం ఉంది. తత్వవేత్తల దృష్టిలో రాధ అంటేనే బృందావనం. రాధ స్థిరత్వానికి చిహ్నం. కృష్ణుడు నిరంతర చలనానికి సంకేతం. కృష్ణుడు లోక కళ్యాణం కోసం ఒక బాధ్యత నుండి మరో బాధ్యతకు, మధుర నుండి ద్వారకకు ప్రయాణించాల్సిన వాడు. కానీ రాధ ప్రేమ అచంచలమైనది, ఒకే చోట నిక్షిప్తమై ఉండేది. నిజానికి వీరి విరహం కేవలం ఒక జంట మధ్య దూరం కాదు, అది అనుభవానికి, కర్తవ్యానికి మధ్య జరిగిన విభజన. కృష్ణుడు ఒక విధిని నెరవేర్చడానికి వెళ్ళినా ఆయన అనుభూతి మాత్రం రాధగా బృందావనంలోనే ఉండిపోయింది. అందుకే ఆమె వెళ్ళలేదు. ఎందుకంటే కృష్ణుడు ఎక్కడికి వెళ్ళినా
ఆయన మూలాలు మాత్రం రాధ దగ్గరే ఉన్నాయి. జయదేవుడు తన గీతా గోవిందంలో ఈ విరహాన్ని ఒక అత్యున్నత శిఖరానికి తీసుకెళ్లారు. నిజానికి విరహం అంటే భౌతికంగా దూరం కావడం కాదు. అది ఆ వ్యక్తి లేని వెలితిలో కూడా వారిని నిరంతరం అనుభూతి చెందడం. భక్తి తత్వంలో ఒక అద్భుతమైన మాట ఉంది. సన్నిధిలో ప్రేమ తేలికగా ఉంటుంది, కానీ విరహంలోనే ఆ ప్రేమ లోతు తెలుస్తుంది. కృష్ణుడు పక్కనే ఉన్నప్పుడు కలిగే ఆనందం కంటే ఆయన కోసం ఎదురు చూసే ఆ వేదనలోనే భక్తుడు తనని తాను పూర్తిగా సమర్పించుకుంటాడు. అందుకే రాధాకృష్ణుల విరహం ఒక దుఃఖం కాదు, అది పరమాత్మను చేరుకోవడానికి భక్తుడు చేసే అత్యంత పవిత్రమైన ప్రయాణం. భారతీయ భక్తి సంప్రదాయం ఈ విరహాన్ని ఒక అద్భుతమైన సంకేతంగా చూస్తుంది. ఇక్కడ రాధ అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, ఆమె మనలోని జీవాత్మ. కృష్ణుడు అంటే ఆ అనంతమైన పరమాత్మ. రాధ మన వ్యక్తిగత చైతన్యానికి ప్రతీక అయితే, కృష్ణుడు ఈ విశ్వమంతటా నిండి ఉన్న చైతన్యం. మరి వీరి మధ్య ఈ విరహం ఎందుకు? ఆధ్యాత్మిక కోణంలో చూస్తే పరమాత్మ తనకి దూరంగా ఉన్నాడనే భ్రమలో జీవాత్మ పడే తపనే ఈ విరహం. కానీ ఇక్కడ ఒక లోతైన ప్రశ్న తలెత్తుతుంది. ఈ దూరం నిజంగా ఉందా, లేక అది మన అవగాహనలో ఉన్న లోపమా? సముద్రం నుండి విడిపోయిన అల మళ్ళీ ఆ సముద్రంలో కలవాలని తపించినట్టే రాధ పడే విరహవేదన కూడా పరమాత్మలో లీనం కావాలనే ఆరాటం. అంటే విరహం అనేది విడిపోవడం కాదు, అది ఏకం కావడానికి సిద్ధపడే ఒక మానసిక స్థితి. మరి మనస్తత్వ శాస్త్రం ఈ విరహాన్ని ఎలా చూస్తుంది? సైకాలజీ ప్రకారం ప్రేమలో విరహం అనేది కేవలం ఒక బాధాకరమైన స్థితి మాత్రమే కాదు, అది మనిషిని సమూలంగా మార్చే ఒక ప్రక్రియ. దూరం పెరిగే కొద్దీ జ్ఞాపకాలు గాఢమవుతాయి. సాధారణ క్షణాలు కూడా గుండె లోతుల్లో ముద్రపడిపోతాయి. భావాలు తీవ్రమవుతాయి. ఆ వ్యక్తి లేని వెలితి వారిపై ఉన్న ప్రేమను పరాకాష్ఠకు తీసుకెళ్తుంది. దృష్టి లోపలికి మల్లుతుంది. బయటి ప్రపంచం కంటే తన లోపల ఉన్న ప్రియుడి రూపమే బాధితుడికి వాస్తవంగా అనిపిస్తుంది. అందుకే రాధాకృష్ణుల విరహం అనేది ఒక సాధారణ విడిపోవడం కాదు, అది ఒక అంతర్ముఖ యాత్ర. ఒక వ్యక్తి తనను తాను పూర్తిగా శోధించుకుంటూ తనలోనే పరమాత్మను కనుగొనే ఒక గొప్ప సైకలాజికల్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే కృష్ణుడు బయట లేడు, రాధ తన లోపలే కృష్ణుడిని ప్రతిష్ఠించుకుంది. మరి ద్వారకలో పట్టాభిషిక్తుడైన ఆ కృష్ణుడు బృందావనాన్ని, రాధను మర్చిపోయాడా? భక్తి సంప్రదాయం దీనికి చాలా స్పష్టమైన సమాధానం ఇస్తుంది. కృష్ణుడు ద్వారకలో రాజుగా వెలిగిపోతున్న ఆయన బాహ్య ప్రపంచం మాత్రమే అక్కడ ఉంది. ఆయన అంతరాత్మ మాత్రం ఎప్పుడూ ఆ బృందావనంలోనే ఉండిపోయింది. ఇక్కడ మనం రెండు విభిన్నమైన ప్రపంచాలను చూడాలి. ద్వారక అంటే రాజధర్మం, కఠినమైన బాధ్యతలు. కానీ బృందావనం అంటే బాల్యం, స్వచ్ఛమైన నిర్దోషితనం. కృష్ణుడు ద్వారకలో ఒక సార్వభౌముడిగా కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నా, రాధ ఆయనలో ఒక జ్ఞాపకంలా కాదు, ఒక తత్వంలా నిరంతరం ప్రవహిస్తూనే ఉంది. రాజతంత్రాల మధ్య ఆయన హృదయం ఎక్కడైనా ప్రశాంతంగా ఉందంటే అది రాధా అనే ఆ మాధుర్య స్మృతిలోనే. అంటే వారు భౌతికంగా విడిపోయినా కృష్ణుడి ప్రతి శ్వాసలోనూ, ఆయన వేణువు పలికించే ప్రతి రాగంలోనూ రాధ సజీవంగానే ఉంది. కానీ ఈ కథలో అన్నిటికంటే పెద్ద రహస్యం మరొకటి ఉంది. అసలు రాధాకృష్ణులు నిజంగానే విడిపోయారా? కొన్ని ఉన్నతమైన ఆధ్యాత్మిక సంప్రదాయాలు ఏమని చెబుతాయంటే, రాధాకృష్ణులు ఎప్పుడూ వేరు కాలేదు. వారి మధ్య విరహం అనేది కేవలం మనం కళ్ళతో చూసే ఒక భౌతిక దృశ్యం మాత్రమే. లోపలి తత్వంలో చూస్తే నిప్పులేని వేడి ఎలాగో, సూర్యుడు సూర్యకాంతి ఎలాగో, రాధాకృష్ణులు కూడా అలాగే ఒకే చైతన్యం. భక్తి దృష్టిలో ఈ విరహం ఒక అద్భుతమైన రూపకం. మనం మన అంతరంగంలో అనుభవించే
ద్వంద్వాలకు అంటే బాధ్యతలకు, ప్రేమకు మధ్య, లౌకికానికి, పారిమార్థికానికి మధ్య జరిగే ఆ సంఘర్షణకే వారు ఒక ప్రతిబింబం. విడిపోవడం అనేది కేవలం నాటకం. వారు ఎప్పుడూ ఏకమే. రాధ లేని కృష్ణుడు లేడు, కృష్ణుడు లేని రాధా తత్వం లేదు. అందుకే ఈ విరహం విడిపోవడానికి కాదు, ఒకరిలో ఒకరు పూర్తిగా లీనమైపోవడానికి జరిగిన ఒక మహోన్నత ప్రక్రియ. చివరగా ఈ రాధాకృష్ణుల విరహగాథ నుండి నేటి తరం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి? ఇది కేవలం ఒక పురాణ గాథ మాత్రమే కాదు, మన జీవితాలకు సరిపోయే ఒక గొప్ప జీవన పాఠం. ఈ కథలో మనం చూసేది ప్రేమ అంటే స్వార్థం కాదు. తన వెంటే రావాలని కృష్ణుడు కోరుకోలేదు. తనని తీసుకెళ్ళమని రాధ అడగలేదు. బాధ్యత నుండి పారిపోవడం కాదు. కృష్ణుడు తన ప్రేమ కోసం రాజధర్మాన్ని వదిలేయలేదు. విరహం అంటే కేవలం బాధ మాత్రమే కాదు, అది ఒక వ్యక్తిని మానసికంగా ఎదిగించే శక్తి. మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ప్రేమ అంటే కేవలం ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండడమే కాదు. ఒకరికొకరు దూరమైన, వేల మైళ్ళ దూరంలో ఉన్న ఆ జ్ఞాపకం ఇచ్చే బలం, ఆ అనుబంధం ఇచ్చే స్ఫూర్తి కలకాలం నిలిచి ఉండటమే అసలైన ప్రేమ. రాధాకృష్ణుల విరహం మనకు నేర్పేది ఇదే. శరీరాలు విడిపోవచ్చు, కానీ ఆత్మలు ఎప్పుడూ ఏకమే. ఆ విరహమే ఒక నిరంతర ఆరాధన, ఒక అంతులేని ప్రేమ. రాధాకృష్ణుల విరహాన్ని మనం ఎలా చూడాలి? ఒక గుండె పగిలిన దుఃఖగాథగానా? లేక ఒక మహోన్నత ఆధ్యాత్మిక ప్రకటనగానా? నిజానికి ఆ విరహమే లేకపోతే భక్తిలో ఇంత మాధుర్యం ఉండేదా? ఇద్దరు వ్యక్తులు కలుస్తున్నప్పుడు కలిగే ప్రేమ మనసును తాకుతుందేమో, కానీ విడిపోయినా నిలిచే ఆ విరహవేదన మాత్రం నేరుగా ఆత్మను తాకుతుంది. బహుశా వారు ఎన్నడూ విడిపోలేదు. వారు కేవలం తమ రూపాన్ని మార్చుకున్నారు. బృందావనంలో వారు ఒక అద్భుతమైన లీల అయితే, నేడు మన హృదయాల్లో వారు ఒక అంతర్లీనమైన తత్వం. మరి రాధాకృష్ణులు నిజంగానే విడిపోయారా? లేక వారి బంధం వెనుక ఉన్న ఆ లోతైన అర్థాన్ని మనం అందుకోలేకపోతున్నామా? ఆ ప్రశ్న ఇప్పటికీ ఒక మధురమైన రహస్యంగానే మిగిలి ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.